ఇప్పుడు మూడవ అబ్బాయి వస్తున్నాడు. రానన్నా దా. నా పేరు విజయ్ భాను. నేను మాధవ్ వాళ్ళ అమ్మని. మాధవ్ పాడుతా తీగలో సెలెక్ట్ అయినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. పాడుతా తీగ అనేది ఒక కళలాగా మా అందరికీ చిన్నప్పటి నుంచి ఉండేది. ఇప్పుడు మా అబ్బాయి ద్వారా ఆ కళ నిజమవుతున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. నా పేరు వీరభద్రం. నేను మాధవ్ వాళ్ళ ఫాదర్ని. మేము భారతదేశంలో వెదురుపాక నుంచి వచ్చాం. మాధవ్ ఇక్కడే పుట్టి పెరిగాడు. తెలుగు అంతంతగా మాత్రమే నేర్చుకుంటున్న మాధవ్కి పాడుతా తీగలో అవకాశం రావడం, తెలుగుని మరింతగా నేర్చుకోవడం, ఈ తెలుగులో పాటలు ప్రాక్టీస్ చేయడం అచీవ్మెంట్గా మేము భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మాధవ్ దంతుర్తి. నేను కాలిఫోర్నియా క్యూపర్టినో నుండి వచ్చాను. భారతదేశంలో మా ఊరు వెదురుపాక. మా నాన్నగారి పేరు శ్రీ వీరభద్రం గారు, మా అమ్మగారి పేరు శ్రీమతి విజయభాను గారు. నేను జాన్ ఎఫ్ కెనడీ మిడిల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. శ్రీమతి జయశ్రీ దాసరథి గారి దగ్గర నుండి శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నాను. కీబోర్డ్ శ్రీ ట్రిచి శరవణన్ గారి దగ్గర నుండి నేర్చుకుంటున్నాను. ధన్యవాదాలు. అద్భుతం. వీడెక్కడే ముసలాడు మళ్ళీ ఇబ్బంది పెడతాడని భారతదేశం నుంచి దానికి పెద్ద గూటం ఇచ్చేసి, ఎంత పెద్ద గూటం ఇచ్చావంటే మీ నాన్నగారి పేరులో ఉన్న గూటం తీసేసావు. ఆయన వీరభద్రయ్య గారిని ఉట్టి భద్రయ్య చేశావు. నువ్వు వీరభద్రం గారు కదా, అది వీరభద్రం అన్నాను. మీరు ఉత్తి భద్రయ్య అని దయచేసి తప్పుగా అనుకోకండి. తల్లిదండ్రులు వచ్చారా ఇక్కడ? పిల్లలు అబ్బాయి నమస్కారం అండి. ఇది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డైలాగ్ బై రేలంగి వెంకటరామయ్య గారు ఇన్ దొంగరాముడు సినిమాలో. ఆయన పేరు వీరభద్రయ్య, మీసాలన్నీ ఉంటాయన్నమాట. ఓ దొంగ ఆర్నాగేశ్వరరావు ఇంటికి వచ్చింది, ఏంటి నీ పేరు వీరభద్రయ్య? కాదు, ఉట్టి భద్రయ్యే, బాగా ఒత్తులేదు అంటాడు. అలాగే నాన్నకు ఒత్తి ఇవ్వడం మానేశారు అనమాట. చాలా చక్కగా బట్ ఫర్ దట్ స్మాల్ దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ నీ తెలుగు చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడే పుట్టావా నువ్వు? అవునండి, ఇక్కడే పుట్టాను. ఇంట్లో ఎంత చక్కగా నేర్పిస్తున్నారు తెలుగు నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఇంట్లో తెలుగు ఎంత బాగా మాట్లాడిస్తున్నారు నీ చేత అని చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఆ డ్రెస్ ఎక్కడ ఇండియా నుంచి వచ్చింది? ఇక్కడే కొనుక్కున్నావా? భారతదేశం నుంచి వచ్చింది. చాలా సంతోషం. నువ్వు మాట్లాడుతుంటే చాలా తృప్తిగా ఉంది. తెలుగు చాలా చాలా స్వాగతం నాయన. మాధవ్ ఎంపిక చేసుకున్న పాట రామజోగ శాస్త్రి గారి రచన, మణిశర్మ సంగీతం, హేమచంద్ర సైంధవి గారు పాడినటువంటి పాట బాణం సినిమా నుంచి నాలో నేనేనా. ఆల్ ది బెస్ట్ మాధవ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ మాధవ్. ఆల్ ది బెస్ట్ మాధవ్. నాలో నేనేనా ఏదో అన్నానా, నాతో నేలేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా. నాలో నేనేనా ఏదో అన్నానా, నాతో నేలేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా. అలా సాగిపోతున్న నాలోనా ఇదేంటిలా కొత్త ఆలోచన, మనసే నాది మాటే నీది, ఇదే మాయో. నాలో నేనేనా ఏదో అన్నానా, నాతో నేలేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, చిన్న మాటేదో నిన్నడగనా. అవునో కాదో తడబాటుని, అంతో ఇంతో గడిదాటని, విడివడిపోని పరదాని, పలుకైరాని ప్రాణాన్ని
నానేమో చిన్న మాటేదో నిన్నడగనా. దైవం వరమై దొరికిందని నాలో సగమై కలిసిందని మెలకువ కాని హృదయాన్ని చిగురైపోని శిశిరాన్ని నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు నూరేళ్ళుగా ఎదిగిపోయాయిలా మనమే సాక్ష్యం మాటే మంత్రం ప్రేమే బంధం నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నేలేని మై మరపునా ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా. ధన్యవాదాలు. చిన్న మాట ఏదో కాదు, నాకు తెలుసు అది విన్న మాట ఏదో నిన్ను అడగన. ఎందుకంటే నాలో నేను ఏదో అన్నట్టు అనిపిస్తుంది, అది నాకు వినిపించలేదు. బహుశా అది నీకు వినిపించుంటుంది. ఆ విన్న మాట ఏదో నిన్ను అడుగుతాను, నాకు చెప్పు అని దాని అర్థం అన్నమాట. రామ్ జోగయ్య శాస్త్రి గారు ఈ పాట రాసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మా సమకాలికులు కూడా ఇంత మంచి సాహిత్యాన్ని అందించినందుకు. పాట విన్నప్పుడు సీతారాం శాస్త్రి గారు మళ్ళీ మంచి పాట రాశారు అనుకుని సీడీ తెరిస్తే రామ్ జోగయ్య శాస్త్రి గారు అని ఉంది. అంత అద్భుతంగా రాశారు ఆయన. ఆ పదాలు చిన్న లోపాలు, మిగిలిన పదాలన్నీ దీపాలు. అద్భుతంగా పాడారు. ధన్యవాదాలు. ఈ పాట నేను చెప్పాను కదా ముందు పాడుతా తీయగాలో పాడినప్పుడు చెప్పాను, అది చూసావా నువ్వు? చూశానండి. దట్స్ రైట్, అందుకే కరెక్ట్ చేసుకున్నావు. నాతో నేలేని మహిమ, అందుకనే అది పాడుతున్నావు నువ్వు. ఒరిజినల్ నాతో నేలేని అని ఉంది ఒరిజినల్లో. నాతోనే లేని అని అర్థం అవుతుంది. నాతో నేలేని మైమరపున, ఇదే నేను ఆ రోజు చెప్పిన కరెక్షన్. నువ్వు అది చూసావు దాన్ని కరెక్ట్ చేసుకున్నావు అంటే నాకు చాలా గర్వంగా ఉంది. నా కార్యక్రమం పిల్లలు కూడా చూసి ఆ పాటను మండి పాడుతున్నప్పుడు అది కరెక్ట్ చేసుకుంటున్నారంటే ఇంతకంటే పరాకాష్ఠ ఏముంది కార్యక్రమానికి? అదే గమ్యం, అదే కావాలి. అవును కాదు పాడు ఒకసారి. అవును కాదో తడబాటుని తడబా, అబ్బా బాగా వినలేకపోతే తడపాటుని అన్నట్టు వినపడుతుంది. ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడు, లోపల ఎంత కోపం ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. శుభం.